వెల్కమ్ టు ద ఛానల్ ఇంగ్లీష్ బడి అఫీషియల్. ఈరోజు న్యూస్ తెలుసుకోవడం కోసం హిందూ న్యూస్ పేపర్లోని న్యూస్ హెడ్లైన్స్ చదవడం ద్వారా బ్రీఫ్గా తెలుసుకుందాం. ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అంటే రాష్ట్రపతి సూచన. ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి, ప్రెసిడెన్షియల్ రాష్ట్రపతికి సంబంధించిన అని అర్థం. ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ రాష్ట్రపతి సూచన. గవర్నర్ కెనాట్ యాక్ట్, గవర్నర్ వ్యవహరించలేడు. గవర్నర్ కెనాట్ యాక్ట్ యాజ్ ఏ సూపర్ సీఎంగా గవర్నర్ వ్యవహరించలేడు. టిఎన్ అంటే తమిళనాడు చెప్పింది. 17 కిల్డ్ 17 మంది చనిపోయారు ఇన్ రష్యన్ అటాక్. రష్యన్ దాడిలో 17 మంది చనిపోయారు. కీవ్లో ఆన్ కీవ్. విరార్ ట్రాజడీ, విరార్ విషాద ఘటన. విరార్ ట్రాజడీ అంటే విరార్ విషాద ఘటన. 17 కిల్డ్ యాజ్ ఇలీగల్ బిల్డింగ్ కొలాప్సెస్. 17 మంది చనిపోవడం జరిగింది యాజ్ ఇలీగల్ బిల్డింగ్ అక్రమ కట్టడం కొలాప్సెస్ కూలిపోవడం వలన 17 మంది చనిపోయారు. అక్రమ కట్టడం కూలిపోవడం వలన 17 మంది చనిపోయారు. షుడ్ స్టేట్స్ బీ కంపెన్సేటెడ్, ఇది ప్యాసివ్ స్ట్రక్చర్లో ఉంది. షుడ్ స్టేట్స్ బీ కంపెన్సేట్ అంటే నష్టపరిహారం చెల్లించుట. రాష్ట్రాలకు నష్టపరిహారం చెల్లించాలా? ఫర్ రెవెన్యూ లాస్, ఆదాయం నష్టపోయినందుకు రాష్ట్రాలకు నష్టపరిహారం చెల్లించాలా? న్యూ జిఎస్టీ రిఫార్మ్స్, కొత్త జిఎస్టీ సంస్కరిస్తుంది. న్యూ జిఎస్టీ రిఫార్మ్స్. రైజ్ సెవెరల్ క్వశ్చన్స్. న్యూ జిఎస్టీ రిఫార్మ్స్ అనేది చాలా ప్రశ్నల్ని లేవనెత్తింది. సింధు స్టన్స్ అంటే ఆశ్చర్యానికి గురి చేసింది, షాక్కు గురి చేసింది అని. సింధు ఆశ్చర్యానికి గురి చేసింది. ఎవరిని? వ్యాంగ్ని. సింధు స్టన్స్ వ్యాంగ్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎంటర్స్ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకొని సింధు వ్యాంగ్ని స్టన్స్ గురి చేసింది, ఆశ్చర్యానికి గురి చేసింది. యుఎస్ అఫీషియల్ కాల్స్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ఉక్రెయిన్. యుఎస్ అఫీషియల్, అమెరికా అధికారి కాల్స్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ఉక్రెయిన్లో జరిగినటువంటి సంఘర్షణను అమెరికా అధికారి పిలిచారు లేదా చెప్పారు. ఏమని చెప్పారంటే మోడీస్ వార్, మోడీ యుద్ధమే. ఉక్రెయిన్లో జరిగినటువంటి కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో సంఘర్షణ, అది మోడీ యుద్ధమే అని చెప్పేసి అమెరికా అధికారి చెప్పడం జరిగింది. ట్రంప్ ట్రేడ్ అడ్వైజర్, ట్రంప్ వ్యాపార సలహాదారు అక్యూజెస్ నిందించాడు ఇండియన్ అఫీషియల్స్, భారతీయ అధికారులను నిందించాడు. ట్రంప్ దగ్గర ఉన్నటువంటి వ్యాపార సలహాదారు ఇండియన్ అఫీషియల్స్ని తిట్టాడు, అక్యూజెస్ నిందించాడు. ఏమనంటే ఆఫ్ ఆరోగాన్స్, గర్వం ఉంది. ఆరోగాన్స్ అంటే గర్వం. ఆరోగాన్స్ అండ్ ప్రాఫిటియరింగ్ అంటే లాభాలను గడించడం, సంపాదించడం. ఫ్రమ్ రిఫైనింగ్ అంటే శుద్ధి చేసేటటువంటి ప్రక్రియ ద్వారా మీరు లాభాలు గడిస్తున్నారు అని చెప్పేసి తిట్టాడట. డెమోక్రాట్స్ స్లామ్ ట్రంప్ గవర్నమెంట్ ఫర్ ఎక్స్ట్రా 25%. డెమోక్రాటిక్ సభ్యులు ట్రంప్ గవర్నమెంట్ని తీవ్రంగా విమర్శించారు. ఎందుకంటే ఫర్ ఎక్స్ట్రా 25%, అదనంగా 25% అదనంగా శాంక్షన్ చేసినందుకు, ఆంక్షలు విధించినందుకు, 25% ఆంక్షలు విధించినందుకు ఆన్ ఇండియా మీద అదనంగా 25% ఆంక్షలు విధించినందుకు డెమోక్రటిక్ సభ్యులు ట్రంప్ గవర్నమెంట్ని విమర్శించారు. నోటింగ్ దట్ అంటే గుర్తు చేస్తూ. ఏం గుర్తు చేశారు? ద చైనీస్ బై మోర్ రష్యన్ ఆయిల్, చైనీయులే రష్యన్ ఆయిల్ ఎక్కువగా కొంటున్నారు అని గుర్తు చేశారు. ఫార్మర్ అఫీషియల్స్ ఎక్స్ప్రెస్ హోప్, మాజీ అధికారులు ఆశ వ్యక్తం చేశారు. దట్ సిచ్యువేషన్ విల్ బీ సాల్వ్డ్, ఆ పరిస్థితి చక్కబడుతుంది, పరిష్కారం కాబడుతుంది. ఎట్ హైయెస్ట్ లెవెల్స్, అగ్రస్థాయిలో ఆ పరిస్థితి చక్కదిద్దబడుతుంది అని చెప్పేసి
మాజీ అధికారులు ఆశను వ్యక్తం చేశారు. పాసిబ్లీ ఎట్లా అంటే త్రూ టాక్స్, బహుశా చర్చలు నిర్వహిస్తే చర్చల ద్వారా ఆ పరిస్థితులు చక్కబడతాయి అని చెప్పేసి మాజీ అధికారులు ఆశను వ్యక్తం చేశారు. ప్రీటెస్ట్ ఫర్ సెన్సస్ 2027 2027 జనగణన కోసం ముందస్తు టెస్ట్ 2027లో జనగణన కోసం జరిపేటటువంటి ముందస్తు పరీక్ష టు బి హెల్డ్ నిర్వహించబడుతుంది ఇన్ అక్టోబర్ నవంబర్లో 2027 జనగణన కోసం జరిపేటటువంటి పరీక్ష నిర్వహించబడుతుంది. ఇండియా మరియు కెనడా నేమ్ ఎన్వాయిస్, నేమ్ అంటే ఇక్కడ నియమించడం, ఎన్వాయిస్ అంటే రాయబారులో నియమించడంతో సిగ్నల్ ఎండ్ టు బైలేటరల్ రో అంటే వివాదం, బైలేటరల్ అంటే ద్వైపాక్షిక వివాదానికి ఇండియా కెనడా రాయబారులు నియమించడంతో ద్వైపాక్షిక వివాదానికి ముగింపు సంకేతాలు కనబడుతున్నాయి. 2 టెర్రరిస్ట్స్, 2 ఉగ్రవాదులు, సోల్జర్ కిల్డ్ యాజ్ గన్ ఫైట్ ఎరప్ట్స్. కాల్పులు ఉధృతం కావడంతో 2 టెర్రరిస్టులు, సోల్జర్ చనిపోయారు. డ్యూరింగ్ ఆ సమయంలో ఇన్ఫిల్ట్రేషన్ అంటే చొరబడడానికి ప్రయత్నించడం. ఇన్ఫిల్ట్రేషన్ బిడ్ అంటే చొరబాటుకు ప్రయత్నించుట. ఇన్ జమ్మూ కాశ్మీర్లో 2 టెర్రరిస్టులు చొరబాటుకు ప్రయత్నించడంతో వాళ్ళ మధ్యన జరిగినటువంటి కాల్పుల్లో 2 టెర్రరిస్టులు, 1 సోల్జర్ చనిపోయాడు. ఇండస్ట్రియల్ గ్రోత్ జంప్స్ టు 4-month హై ఆఫ్ 3.5%. పారిశ్రామిక అభివృద్ధి, ఇండస్ట్రియల్ గ్రోత్ అంటే పారిశ్రామిక వృద్ధి అనేది జంప్స్ పెరిగింది టు 4-month హై, 4 నెలల 3.5%కు పెరిగింది. 4 నెలల్లో 3.5%కు వృద్ధి జరిగింది, పారిశ్రామిక వృద్ధి జరిగింది. కిమ్ పుతిన్ విల్ జాయిన్ కిమ్ పుతిన్ జీని జాయిన్ అవుతారు, కలుస్తారు. ఎప్పుడంటే ఎట్ సెప్టెంబర్ 3 విక్టరీ పరేడ్లో కిమ్ పుతిన్ జీని కలుస్తారు. న్యూ అమోయబిక్ ఎన్సెఫలైటిస్ కేస్ ఇన్ కేరళలో కొత్తగా అమోయబిక్ ఎన్సెఫలైటిస్ అనేటటువంటి కేసు కనిపించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెక్యూరిటీ ప్యాక్ట్, భద్రతా ఒప్పందం, సెక్యూరిటీ ప్యాక్ట్ టు బి అప్గ్రేడెడ్, నవీకరించబడుతుంది. ఆన్ పిఎంస్ జపాన్ విజిట్, ప్రధానమంత్రి జపాన్ విజిట్ సందర్భంగా భద్రతా ఒప్పందం అనేది ఆధునీకరించబడుతుంది. సిపిఐ అండ్ ఆర్జేడీ ఫైల్ 82 ఆబ్జెక్షన్స్ దాఖలు చేశారు. 82 ఆబ్జెక్షన్స్ అగెనెస్ట్ పోల్ రోల్స్. ఎన్నికల జాబితాకు సిపిఐ అండ్ ఆర్జేడీ 82 ఆబ్జెక్షన్లను జత చేశారు. థ్యాంక్ యూ.